Welcome to Satya IAS Academy. Science and Technology Group-1 Mains లో ఇవాళ మనం చర్చించుకోబోతున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ బయోటెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్. సో ఈ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్లో ఈ ఓరియంటేషన్ ఒకసారి చెప్తుంది. బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక్కొక్క చాప్టర్కి సెపరేట్ ఓరియంటేషన్ ఉంటుంది. బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్లో ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ లేదా ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయో వాటిని కరెంట్ రిలేటెడ్ సెగ్మెంట్ తోటి ఎక్కువగా రిఫర్ చేసుకుంటూ మీరు ఇంటిగ్రేట్ చేసుకుని రాస్తే మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ఇది ఓరియంటేషన్ ఈజ్ ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువగా క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. నెంబర్ 2, వర్తమాన అంశాలు లేదా కరెంట్ రిలేటెడ్ అంశాలు పేపర్లో వచ్చేటువంటివి లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి మ్యాగజైన్స్లో వచ్చేటువంటి వాటిని వీటితో క్రోడీకరించి లేదా వీటితో మిళితం చేసి రాయడానికి ఎక్కువగా ట్రై చేయండి. నెక్స్ట్, సో ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ అండర్ బయోటెక్నాలజీ ఈజ్ CRISPR-Cas9 సిస్టమ్. CRISPR-Cas9 టెక్నాలజీ. CRISPR-Cas9 టెక్నాలజీ. వాట్ ఈస్ CRISPR-Cas9 టెక్నాలజీ? దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఒకసారి జాగ్రత్త. ఇది ఎందుకు ఈ మధ్య కాలంలో న్యూస్లో వచ్చింది, ఇది ఎగ్జామినేషన్లో ఏ చాప్టర్కి సంబంధించిందో రెండు ఫస్ట్ చూద్దాం. నెంబర్ 1, అడ్వాన్స్మెంట్స్ ఇన్ బయోటెక్నాలజీ అని గ్రూప్-1 మెయిన్ సిలబస్లో ఇచ్చినటువంటి టాపిక్. అడ్వాన్స్మెంట్స్ ఇన్ బయోటెక్నాలజీ. అడ్వాన్స్మెంట్స్ ఇన్ బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీలో జరుగుతున్నటువంటి కొత్త మార్పులు, దానికి సంబంధించినటువంటి ఆధునిక పోకడల గురించి అడిగారు సిలబస్లో. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్లో ఇటీవల కాలంలో చాలా విస్తృతంగా చర్చించబడుతున్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఈస్ CRISPR-Cas9 సిస్టమ్ ఆర్ CRISPR-Cas9 టెక్నాలజీ. సో ఇది వార్తలోకి ఎందుకు వచ్చిందో చెప్పుకుందాం. ఫస్ట్, హాంకాంగ్లో జరుగుతున్నటువంటి 2వ అంతర్జాతీయ జీనోమ్ ఎడిటింగ్ సదస్సులో ఈ చైనా దేశానికి చెందినటువంటి జియాంగ్ కుయి అనే శాస్త్రవేత్త, CRISPR టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ఇద్దరు ట్విన్ బేబీస్ అయినటువంటి లూలా అండ్ నానా అనే ఇద్దరు బేబీస్ని క్రియేట్ చేసినటువంటి చైనా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త అయినటువంటి జియాంగ్ కుయికి సంబంధించినటువంటి ఇష్యూ 2వ అంతర్జాతీయ జీనోమ్ ఎడిటింగ్ సదస్సులో చర్చనీయాంశంగా జరిగింది. సో ఈ 2వ జీనోమ్ ఎడిటింగ్ సదస్సులో ఎప్పుడైతే ఈ జియాంగ్ కుయికి సంబంధించినటువంటి ఇష్యూ అయిందో వెంటనే శాస్త్రవేత్తలు లేదా అప్పటి వరకు ఉన్నటువంటి సైంటిస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదా దానికి సంబంధించినటువంటి డిస్కషన్ CRISPR అంటే ఏంది, అసలు దానికి సంబంధించినటువంటి విశ్లేషణ. ఫస్ట్, CRISPR is the abbreviation for clustered regularly interspaced short palindromic repeats. Clustered regularly interspaced short palindromic repeats is the abbreviation for the CRISPR. So ఈ CRISPR కి సంబంధించినటువంటి ఒకసారి సినాప్సిస్ చూద్దాం. ఫస్ట్, ఇంట్రడక్షన్ లో ఏం ప్రస్తావిస్తారంటే ఎందుకు ఈ CRISPR న్యూస్ లోకి వచ్చింది, అంతర్జాతీయంగా CRISPR-Cas9 సిస్టమ్ ఎందువల్ల ఇటీవల కాలంలో ఇది న్యూస్ లోకి వచ్చింది, దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. ఏదో హాంకాంగ్ లో జరిగినటువంటి 2వ అంతర్జాతీయ జీనోమ్ ఎడిటింగ్ సమ్మిట్ తో కానీ లేదా జియాంగ్ కుయి లూలు అండ్ నానా అని ఇద్దరు బేబీలను క్రియేట్ చేసిన ఇష్యూ తోటి కానీ యూ కెన్ ఏబుల్ టు స్టార్ట్ ద ఇంట్రడక్షన్. దాని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వాట్ ఈస్ CRISPR. CRISPR. Number 3,
Advantages of CRISPR. Next, limitations. Fifth one is way forward. భవిష్యత్తులో ఈ క్రిస్పర్ లేదా క్యాస్9 సిస్టమ్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ లేదా దానికి సంబంధించినటువంటి సినాప్సిస్. సో జియాంగ్జీ అనే శాస్త్రవేత్త మిస్యూజ్ చేసినటువంటి ఈ క్రిస్పర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వాట్ ఈస్ క్రిస్పర్? క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్. సో దీనికన్నా ముందు ఒకసారి బ్రీఫ్ గా వాట్ ఈస్ జీన్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఒకసారి చూద్దాం. జీన్స్ మానవ శరీరంలో ఏ విధంగా చర్యలను చూస్తాయి, అవి ఏ రకాలైనటువంటి ప్రక్రియలను రెగ్యులేట్ చేస్తాయి. జీన్ ఈజ్ నథింగ్ బట్ ఏ జెనెటిక్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద functional unit of genetic information. సో జన్యు సమాచారానికి సంబంధించినటువంటి వాటిల్లో అత్యంత నిర్మాణాత్మకమైనటువంటి భాగం జీన్. ప్రతి జీన్ ఒక అమైనో ఆమ్లాన్ని లేదా అమైనో యాసిడ్ ని కోడ్ చేస్తుంది. Every gene will code for an amino acid. ఎప్పుడైతే ప్రతి ఒక్క జీన్ నుంచి ఒక అమైనో యాసిడ్, మానవ శరీరంలో 3.3 మిలియన్ల జీన్లు ఉన్నాయి. ఆ జీన్లలో ప్రతి ఒక్క జీన్ ఒక అమైనో యాసిడ్ ని కోడ్ చేస్తుంది. ప్రతి ఒక్క అమైనో యాసిడ్ల యొక్క సంక్లిష్ట నిర్మాణం ఎవరిని ఫామ్ చేస్తుంది? ప్రోటీన్లను ఏర్పాటు చేస్తుంది. The sequence or the series of amino acids will form the proteins. సో ఎప్పుడైతే జీన్ అమైనో యాసిడ్ ను ఫామ్ చేస్తుందో, అమైనో యాసిడ్ యొక్క సీక్వెన్స్ ప్రోటీన్స్ ఫామ్ చేస్తుంది. మానవ శరీరంలో దాదాపుగా డైరెక్ట్ గా కానీ లేదా ఇండైరెక్ట్ గా కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాదాపుగా అన్ని రకాలైనటువంటి చర్యలను నియంత్రించేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బయోమాలిక్యూల్స్ ఆర్ నథింగ్ బట్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రోటీన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంజైమాటిక్ యాక్షన్ కి ప్రోటీన్సే కావాలి. మరియు హార్మోన్స్, దాదాపుగా చాలా హార్మోన్స్ ప్రోటీన్స్, యాంటీజెన్ యాంటీబాడీస్ ప్రోటీన్స్, హిమోగ్లోబిన్ లో ఉన్నటువంటి గ్లోబులిన్ ప్రోటీన్. సో దాదాపుగా అన్ని రకాలైనటువంటి దైనందిక చర్యలను నియంత్రించేటువంటి నిర్మాణాత్మకమైనటువంటి భాగాలు ప్రోటీన్స్. మరి ప్రోటీన్లను నియంత్రించేది, ప్రోటీన్లను ఏర్పాటు చేసేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఫంక్షనల్ యూనిట్ ఎవరిని చెప్పొచ్చు అంటే జీన్ ని చెప్పొచ్చు. సో జీన్ విల్ కోడ్ ఫర్ అమైనో యాసిడ్ కాంబినేషన్ ఆర్ సిరీస్ ఆఫ్ అమైనో యాసిడ్స్ విల్ ఫార్మ్ ద ప్రోటీన్స్. సో ఇక్కడ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీలో ఏం చేస్తారంటే, ఎప్పుడైతే ఒక జీన్ ని మార్చడం ద్వారా ఆ జీన్ కి సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే జీన్ ప్రదేశంలో సో వై అనే జీన్ ని ప్రవేశపెట్టాం. ఎక్స్ అనే జీన్ ఒక 1 అనే అమైనో యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీని ద్వారా వ్యాధులు వస్తాయి. సో ఎక్స్ అనే జీన్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి 1 అమైనో యాసిడ్ ప్లేస్ లో దాన్ని తొలగించడం కోసం వై అనే జీన్ ని ప్రవేశపెట్టడం ద్వారా మనకి వాంఛితమైనటువంటి లేదా మంచి లక్షణాలను లేదా మంచి క్యారెక్టర్స్ లేదా మంచి అమైనో యాసిడ్స్ ఇచ్చేటువంటి వై అనే జీన్ ని ప్రవేశపెట్టడం. దీన్ని ఏమంటారు? జీనోమ్ ఎడిటింగ్ అంటారు. జీనోమ్ అంటే బిగ్గెస్ట్, జీన్ అంటే స్మాలెస్ట్. సో ఒక ఆల్ఫాబెటిక్స్ లో 26 అక్షరాలు ఉంటే దాన్ని జీనోమ్ అని చెప్పొచ్చు. దాంట్లో ఉన్నటువంటి ఏ అనే అక్షరం కావచ్చు, బి అనే అక్షరం కానీ జీన్ గా చెప్పొచ్చు. సో ఎక్స్ అనే జీన్ ప్రోటీన్ నెంబర్ 1 ని ప్రొడ్యూస్ చేస్తుంది, అమైనో యాసిడ్ నెంబర్ 1 ప్రొడ్యూస్ చేస్తుంది. వై అనే జీన్ అమైనో యాసిడ్ నెంబర్ 2 ని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఈ రెండు ఎక్స్ అనే దాని ప్రదేశంలో వై అనే జన్యువును ప్రవేశపెట్టడమే జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ. That is the first important fundamental aspect. Genome editing technology. So ఈ genome editing technology లో మనకు కావాల్సింది జీన్ will code for amino acids will code for proteins. మరి ఈ జీనోమ్ ఎడిటింగ్ సెగ్మెంట్ కి క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ ఉన్నటువంటి లింకేజ్. సో CRISPR are clustered regularly interspaced short palindromic repeats అనేటువంటి CRISPR ఇది బ్యాక్టీరియల్ డిఫెన్స్ సిస్టమ్.
or we can say it is a part of the bacterial immune system. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2018 మరియు 2019 యూపీఎస్సీలో కంటిన్యూస్ గా 2 సార్లు అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ ఇస్ నథింగ్ బట్ CRISPR-Cas9 సిస్టమ్. సో బ్యాక్టీరియల్ ఇమ్యూన్ సిస్టమ్ లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి జన్యు సమాచారం ఈజ్ క్రిస్పర్. సో ఏం చేస్తుంది ఈ క్రిస్పర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్యాక్టీరియల్ సెల్ అనుకుంది. బ్యాక్టీరియల్ సెల్ లోపల వీ కెన్ ఐడెంటిఫై ఏ న్యూక్లియస్. బ్యాక్టీరియల్ సెల్ వీ కెన్ సీ న్యూక్లియస్. సో ఎప్పుడైతే ఒక వ్యాధి కారకం లేదా వ్యాధిని కలుగజేసే వ్యాధి కారకం బ్యాక్టీరియా లోపల గుండా లేదా బ్యాక్టీరియా కణకవచం గుండా లోపలికి ప్రవేశిస్తే, బ్యాక్టీరియా కణకవచం గుండా లోపలికి ప్రవేశిస్తే ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా లోపలికి వస్తాయి. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించినటువంటి ఒక వైరస్ అనుకో. ఈ వైరస్ ఏం చేస్తుంది, కొన్ని రకాలైనటువంటి విష పదార్థాలను విడుదల చేస్తుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వైరస్ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ సర్టెన్ టాక్సిక్ మెటీరియల్స్. ఓకే, సో వైరస్ నుంచి ఎవరు విడుదలవుతారు, టాక్సిక్ మెటీరియల్స్ లేదా టాక్సిక్ పదార్థాలు ప్రొడ్యూస్ అవుతాయి. టాక్సిక్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే వైరస్ నుంచి టాక్సిక్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ అవుతాయో, ఈ టాక్సిక్ మెటీరియల్స్ ఎవరితో ఏర్పడినవి, టాక్సిక్ మెటీరియల్స్ ప్రోటీన్లతో ఏర్పడినవి. వైరస్ బ్యాక్టీరియా కణంలోకి ప్రవేశించినటువంటి వైరస్ కొన్ని రకాలైనటువంటి టాక్సిక్ మెటీరియల్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా ప్రొడ్యూస్ అయినటువంటి టాక్సిక్ మెటీరియల్స్ వలన బ్యాక్టీరియా మొత్తం సమూలంగా చనిపోయే లేదా నాశనం అయ్యేటువంటి అవకాశం. దీనిని అధిగమించడం కోసం బ్యాక్టీరియాలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ క్రిస్పర్. సో ఏ ఆర్గానిజంలోనైనా సరే న్యూక్లియస్ ఏ ఆర్గానిజంలోనైనా న్యూక్లియస్ లో దాని యొక్క జన్యు సమాచారం ఉంటుంది. సో బ్యాక్టీరియా యొక్క న్యూక్లియస్ లో వీ కెన్ సీ ఏ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కాల్డ్ as CRISPR అనే ఒక జన్యు సమాచారం ఉంటుంది. బ్యాక్టీరియా యొక్క న్యూక్లియస్ లో లేదా బ్యాక్టీరియా యొక్క కేంద్రకంలో CRISPR అని ఉంటుంది. ఈ CRISPR అనే దాంట్లోంచి Cas9 అనే ఒక ప్రోటీన్ రిలీజ్ అవుతుంది. CRISPR అనే దాని నుంచి CRISPR అసోసియేటెడ్ ప్రోటీన్ నెంబర్ 9. Cas9 stands for what? Cas9 stands for CRISPR associated protein number 9. So now we can see the presence of a CRISPR gene in this particular segment. దీని నుంచి ఒక ప్రోటీన్ రిలీజ్ అయ్యి, ఓకే, ప్రోటీన్ రిలీజ్ అయ్యి దట్ వాట్ ఈస్ దట్ ప్రోటీన్, Cas9 అనే ఒక ప్రోటీన్ రిలీజ్ అవుతుంది. ఈ ప్రోటీన్ వెళ్ళి ఈ వైరస్ యొక్క జన్యు సమాచారాన్ని బ్లాక్ చేస్తుంది. వైరస్ దిస్ ఇస్ వైరస్ అనుకుందాం. వైరస్ లో ఉన్నటువంటి దిస్ ఇస్ వైరస్ లో ఉన్నటువంటి జన్యు సమాచారం ఇది అనుకుందాం. వైరస్ లో ఉన్నటువంటి జన్యు సమాచారాన్ని ఏ ప్రాంతంలో బ్లాక్ చేస్తుందంటే ఎక్కడైతే టాక్సిక్ మెటీరియల్స్ ను ప్రొడ్యూస్ చేసే జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుందో, ఎక్కడైతే టాక్సిక్ మెటీరియల్స్ ను ప్రొడ్యూస్ చేసే జన్యు సమాచారం. ఫర్ ఎగ్జాంపుల్ టాక్సిక్ మెటీరియల్స్ ఏమని చెప్పుకున్నాం, టాక్సిక్ మెటీరియల్స్ ఆర్ నథింగ్ బట్ ప్రోటీన్స్. టాక్సిక్ మెటీరియల్స్ ప్రోటీన్స్ అయినప్పుడు ప్రోటీన్స్ మనం ఇంతకు ముందుగానే చెప్పుకున్నట్టు ప్రోటీన్స్ విల్ బి కోడెడ్ బై హూమ్, proteins will be coded by genes. Okay, so genes will form the cluster of genes will form what? Amino acids. The cluster of genes will form amino acids. Okay, so the genes will produce as amino acids. Amino acid combination will produce as what? Proteins. A cluster of amino acids will form proteins. So మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యూక్లియస్ నుంచి మనకి క్రిస్పర్ అనే జీన్ వస్తుంది. సో న్యూక్లియస్ నుంచి వచ్చినటువంటి CRISPR-Cas9 అనే జీన్ ద్వారా జన్యువులను ఎడిట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే జీన్స్ ఎడిట్ అవుతాయో, జీన్స్ ఎడిట్ అయినటువంటి జీన్స్ నుంచి వైరస్ యొక్క జీన్స్ బ్లాక్ చేస్తుంది. ఓకే, CRISPR ఏం చేస్తుంది, వైరస్ యొక్క జన్యు సమాచారాన్ని బ్లాక్ చేస్తుంది. ఎప్పుడైతే వైరస్ యొక్క జన్యు సమాచారం బ్లాక్ అవుతుందో, ఓకే, ఆ జన్యు సమాచారం బ్లాక్ అవటం ద్వారా ఆ సమీపంలో ఉన్నటువంటి దాని ద్వారా ప్రొడ్యూస్ అవ్వాల్సినటువంటి అమైనో యాసిడ్స్ ఆగిపోతాయి. ఓకే, అమైనో యాసిడ్స్ ఆగిపోవడం వల్ల ఏమవుతుంది, ప్రోటీన్స్ ఆగిపోతాయి. ప్రోటీన్స్ ఆగిపోతే ఏమవుతుంది, వైరస్ నుంచి టాక్సిక్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ కావు. ఈ విధంగా వైరస్ బ్యాక్టీరియా తన యొక్క రక్షణాత్మకమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ as CRISPR-Cas9 సిస్టమ్. ఓకే, ఇంకొకసారి బ్రీఫ్ గా చెప్తాను, జాగ్రత్త. నెంబర్ 1, CRISPR is nothing but clustered regularly interspaced short palindromic repeats
ఓకే, ఈ క్లస్టర్డ్ రెగ్యులర్ ఇంటర్స్పేస్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్ అయినటువంటి క్రిస్పర్ దేనికి సంబంధించిందంటే బ్యాక్టీరియల్ డిఫెన్స్ సిస్టమ్ లేదా బ్యాక్టీరియల్ ఇమ్యూన్ సిస్టమ్ కు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైనా సరే ఒక వ్యాధి కారకం, అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఏదైనా ఒక వ్యాధి కారకం బ్యాక్టీరియా కణంలో ఇంకా జనరల్ గా చెప్పాలంటే ఏదైనా ఒక ప్రోకారియోటిక్ ఆర్గానిజం లోకి ఈ క్రిస్పర్ టాక్సిక్ మెటీరియల్స్ ప్రవేశించినప్పుడు, టాక్సిక్ మెటీరియల్స్ వైరస్ ప్రవేశించినప్పుడు వైరస్ ద్వారా ఏం ప్రొడ్యూస్ అవుతుంది? వైరస్ నుంచి వీ కెన్ సీ ద ప్రొడక్షన్ ఆఫ్ జీన్స్. సో ఎప్పుడైతే వైరస్ నుంచి టాక్సిక్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ అవుతాయి దాన్ని బ్లాక్ చేయడం కోసం